నార్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో చెన్నం పద్మ జనార్దన్ దంపతులు నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఇళ్లు లభించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇళ్లను అందించి నీడ కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. అభివృద్ధి సంక్షేమ దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోంది అని తెలిపారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఏఈ మొహమ్మద్ రియాజ్ను గృహ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసినందుకు సత్కరించారు. కార్యక్రమంలో మండల జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా వల్లూరు గ్రామంలో దాదాపు నాకు తెలిసి మెదక్ జిల్లాలో ఫస్ట్ కంప్లీట్ అయ్యి ఈరోజు గృహప్రవేశం చేసుకోవడం వారికి అభినందనలు. ఖచ్చితంగా మరి ఇప్పటికే పద్మ గారికి 4 లక్షల రూప్ బిల్ వరకు కూడా పడ్డది. ఒక లాస్ట్ 1 lakh బిల్ ఒకటే పెండింగ్ ఉంది. అది కూడా నెక్స్ట్ వీక్ వరకు పడుతుంది. మరి ఇదే విధంగా కట్టుకునే లబ్ధిదారులందరూ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలి. మా లక్ష్యం ఒకటే కాంగ్రెస్ పార్టీది. దుబ్బాక నియోజకవర్గంలో ఎవరు కూడా ఇల్లు లేని నిరుపేదలు ఉండదు. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ప్రతి అందరికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. గతంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన సొంత ఇల్లు వాళ్ళ చేతులనే నిర్మాణం చేసుకొని భవిష్యత్తులో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ రాజ్యంలో మరి ఈ పథకాన్ని ప్రజలకు అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి అయిన దామోదర్ రాజనరసింహ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇదే విధంగా వీరికి కూడా మరి ఈరోజు పద్మ గారు గృహప్రవేశం చేసుకోవడానికి వారందరికీ కూడా నా యొక్క అభినందనలు. మరి మిగిలిన వాళ్ళు కూడా వల్లూరు గ్రామంలో అందరూ కూడా ఈ సంవత్సరం 3500 ఇల్లులు దుబ్బాక నియోజకవర్గ నిరుపేదల నిర్మాణం జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుతాం.